హైదరాబాద్లో సంక్రాంతికి ఇంటికి వచ్చిన ఆంధ్ర అల్లుడికి అత్తింటి వారు విందు భోజనంతో ఆశ్చర్యపరిచారు. పెళ్లైన తర్వాత మొదటిసారి అత్తారింటికి వచ్చిన అల్లుడికి 130 రకాల వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేశారు. సరూర్ నగర్లోని శారదానగర్లో నివాసముంటున్న ఖమ్మంపాటి క్రాంతి, కల్పన దంపతులకు 2 అమ్మాయిలు. పెద్దమ్మాయి ఇందును కాకినాడకు చెందిన మల్లికార్జున్తో 4 నెలల క్రితం వివాహం జరిపించారు. అల్లుడు మల్లికార్జున్ పండుగ నాడు తొలిసారి అత్తగారింటికి రావడంతో 130 రకాల వంటలు సిద్ధం చేశారు. పిండి వంటలు, మాంసాహారం, శాఖాహారం, మిఠాయి, పండ్లు, పులిహోర, బగారా రైస్తో పాటు విభిన్న రకాలైన వంటకాలను వడ్డించారు. వాళ్ళకి తెలంగాణ రుచులు చూపించాలని నేను మా మమ్మీ కలిసి చాలా ఐటమ్స్, తెలంగాణలో ఉండే ఫేమస్ ఐటమ్స్ అన్నీ నోట్ చేసుకొని ఆ ప్రిపరేషన్స్ అన్నీ చూసుకొని అన్నీ స్టార్ట్ చేసి ప్రిపేర్ చేసి అరేంజ్ చేశాము. మ్యారేజ్ అయ్యి ఓన్లీ 3-4 months అవుతుంది. అప్పుడు ఫస్ట్ వచ్చిన ఫెస్టివలే సంక్రాంతి. ఇంకా ఆ ఫెస్టివల్ని ఎప్పటికీ గుర్తుండిపోవాలి అని ఇలా ప్లాన్ చేశాము. 2 అమ్మాయిలే కదా, మాకు అల్లుడైనా కొడుకైనా తనే కదా, అందుకు తనని చాలా సంతోషంగా చూడాలనిపించింది. మనం తెలంగాణ రుచులు చూపిద్దామని చెప్పి అలా సర్ప్రైజ్ చేసాం. తెలియకుండా తనకి రిలేటివ్స్ వస్తున్నారని చెప్పి మార్నింగ్ లేసి ఏంటి మీ మమ్మీ వాళ్ళు చాలా హడావుడిగా ఉన్నారని చెప్పినా కానీ మేము టెంప్ట్ అవ్వకుండా మాకు రిలేటివ్స్ వస్తున్నారు ఇంటికి అని చెప్పి అన్నీ చేశాక ఇప్పుడు మీ ముందు తనని బయటికి తీసాము రూమ్లో నుంచి. సర్ప్రైజ్ అయ్యారు, చాలా సంతోషంగా ఉన్నారు తను. మాకు ఈ సంతోషం చాలా తృప్తిగా ఉంది. ఈ అరేంజ్మెంట్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎర్లీ మార్నింగ్ నుండి కష్టపడి వీళ్ళు ఇంత అరేంజ్మెంట్స్ చేశారంటే ఎవరన్నా రిలేటివ్స్ వస్తున్నారేమో అనుకున్నా, కానీ నా కోసం ఇన్ని స్పెషల్ ఐటమ్స్ చేస్తున్నారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా చూసి నేనే షాక్ అయ్యాను. ఇక్కడ తెలంగాణలో కూడా ఈ టైప్ అరేంజ్మెంట్స్ నాకు తెలిసి అయితే నేను ఎప్పుడు చూడలేదు, వినలేదు. ఫస్ట్ టైం అనుకుంటాను. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను.